హే గైస్, ఈ మధ్యన కోర్ట్ మూవీస్ అనేది ఎంత బాగా ట్రెండ్ అవుతుందో తెలిసిందే. ఈ మధ్యన నాని ప్రొడ్యూస్ చేసిన కోర్ట్ మూవీ అయితే వచ్చింది. ఈ మూవీ అనేది ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలిసిందే. అంత బాగుంది ఏంటండి. వీడియో కంటెంట్ ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎన్నో బెస్ట్ కోర్ట్ డ్రామాస్ మూవీస్ అయితే ఉన్నాయి. అందులో మొన్న రిలీజ్ అయిన కోర్ట్ మూవీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రామాస్ అని చెప్పొచ్చు. అలాగే తమిళ్ నుంచి మలయాళం నుంచి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్ట్ డ్రామాస్ అయితే ఉన్నాయి. అలాగే ఫస్ట్ తమిళ్ నుంచి జైమీమ్ అయితే ఉన్నది. అలాగే మలయాళం ఇండస్ట్రీ నుంచి జనగణమన అయితే ఉన్నది. అలాగే మన తెలుగు నుంచి కోర్ట్ మూవీ అయితే ఉన్నది. ఈ వీడియోలో ఈ 3 మూవీస్ కి కంపారిజన్ అయితే చేయబోతున్నాను. ఈ 3 మూవీస్ నాకు బెస్ట్ ఏది అనిపించిందని లాస్ట్ ఎండింగ్ లో చెప్తాను. వీడియో ఇప్పటి వరకు చూస్తే మాత్రం ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇంకేం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ 3 మూవీస్ నుంచి ఒక 3 పాయింట్స్ అనేది నేను కంపేర్ అయితే చేయబోతున్నాను. ఒకటి స్టోరీ లైన్, ఇంకోటి కోర్ట్ సీన్స్, ఇంకోటి ఏమో మెసేజ్. ఇంకా ఏ లేట్ చేయకుండా ఈ 3 మూవీస్ యొక్క స్టోరీ లైన్ ఏంటో చూసేద్దాం. నెంబర్ 1 కోర్ట్ ఒక బేసిక్ స్టోరీ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఒక మైనర్ అమ్మాయిని అయితే లవ్ అయితే చేస్తారు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిన మీద పాక్స్ అని ఒక కేసు అయితే పెడతారు. దాని వల్ల ఈ అబ్బాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, తిన అసలు ఎలా బయటకు వచ్చాడు, తిన లాయర్ తను ఎలా తీసుకొచ్చాడు అనేది మూవీలో అయితే చూస్తాం. నెంబర్ 2 జైబీమ్ స్టోరీ ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఉండరు. వాళ్ళ ఒక ట్రైబల్ పీపుల్. హస్బెండ్ పోలీసులు తప్పుడు కేసులు పెట్టి జైల్లో అయితే పెడతారు. వైఫ్ ఏమో అప్పుడు ఒక మంచి లాయర్ గురించి అయితే చూస్తుంది. ఒక లాయర్ని వెళ్ళి కలుస్తుంది. ఆ లాయర్ తనని ఎలా బయటకు తీసుకొచ్చాడు అనేది బేసిక్ స్టోరీ లైన్. నెంబర్ 3 జనగణమన స్టోరీ లైన్ ఏంటంటే ఒక ప్రొఫెసర్ అయితే ఉంటది. ఒకరోజు తనైతే మర్డర్ అయితే అవుద్ది. కానీ స్టూడెంట్స్ తనకి జస్టిస్ కావాలని పోరాడదాం అయితే అనుకుంటారు. అప్పుడు ఒక లాయర్ని అయితే కలుస్తారు. ఆ లాయర్ తనకి జస్టిస్ చేశాడా లేదా అనేది మన మూవీలో అయితే చూడాలి. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే కోర్ట్ సీన్స్ ని కంపారిజన్ అయితే చేద్దాం. నెంబర్ 1 కోర్ట్ సింపుల్ అండ్ రియలిస్టిక్ గా కోర్ట్ డ్రామా అయితే ఉంటది. అలాగే దానికి తగ్గట్టుగా మంచి డైలాగ్స్ కూడా ఉంటాయి మూవీ అంతా కూడాను. నెంబర్ 2 జైబీమ్ లో కూడా కోర్ట్ డ్రామా డైలాగ్స్ అని ఎమోషన్ కూడా చాలా బాగా అయితే ఉంటది. అలాగే ఈ మూవీ యొక్క స్టోరీ అనేది రియలింగ్ స్టేట్ కాబట్టి ఇంకా చాలా బాగా కనెక్ట్ అయితే అవుతాం మనకు మూవీకి. నెంబర్ 3 జనగణమనలో కోర్ట్ సీన్స్ ఎంత బాగుంటాయో దానికి మించి డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి ఈ మూవీలో. అలాగే ఈ మూవీలో జస్టిస్ గురించి కాబట్టి తర్వాత సీన్ ఏం జరుగుద్ది అనేది ఇంపాక్ట్ అయితే మనకి డెఫినెట్ గా క్రియేట్ చేస్తది. లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈ 3 మూవీస్ నుంచి ఎలాంటి మెసేజ్ వచ్చింది. నెంబర్ 1 కోర్ట్ మూవీలో పాక్సో చట్టాన్ని దానికి ఎందుకు వాడాలి, దాన్ని బయట ఎలా వాడుతున్నారు అనేది చాలా బాగా అయితే చూపించారు మనకు మూవీలో. నెంబర్ 2 జైబీమ్ లో పోలీసులు అనేవాళ్ళు ఎలా ఉండాలి, అసలు ఎలా ఉండకూడదు అనేది మూవీలో బాగా అయితే చూపించారు. ఇంకొకటి కుల వివక్షణ, దాన్ని బాగా అయితే చూపించారు. ఇంకోటి ఏంటంటే ఎమోషన్ గా కూడా చాలా బాగా కనెక్ట్ అయితే చూపించారు అబ్బా మనకి. జనగణమన సొసైటీలో పొలిటీషియన్స్ అనే వాళ్ళు ఎలాగుంటున్నారు, అసలు ఎలా ఉండాలి అనేది మనకు మూవీలో చూపించారు. ఇంకోటి సొసైటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది చాలా బాగా అయితే చూపించారు మనకు మూవీలో. ఇంక ఇది ఈ 3 మూవీస్ గురించి నా కంపారిజన్ అయితే. ముందు ఈ 3 మూవీస్ లో బెస్ట్ ఏంటనేది మీకు ముందు చెప్తాను అన్నాను కదా. 3 మూవీస్ చూసినంత సేపు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చినాయి. కానీ కోర్ట్ రూమ్ మూవీస్ లో ఈ మూవీస్ కూడా ఒక సపరేట్ గా ఒక ప్లేస్ అయితే డెఫినెట్ గా అయితే ఉంటది. ఈ 3 మూవీస్ కి తగ్గట్టుగా ఒక డైలాగ్ అయితే నేను డెఫినెట్ గా చెప్పగలను. జైబీమ్ చూస్తే ఏడుస్తారు, జనగణమన చూస్తే ఆలోచిస్తారు, కోర్ట్ చూస్తే విజిలేస్తారు. ఇదంతా చూసారని మీరు కింద కామెంట్ చేస్తారు. ఏం చెప్పావురా. ఈ 3 మూవీస్ చూసినంత సేపు కూడా నాకు డిఫరెంట్ ఫీలింగ్ అయితే అనిపించింది. అలాగే మీకు ఈ 3 మూవీస్ చూసినంత సేపు కూడా మీకు ఎలాంటి ఫీలింగ్ అనిపించిందో, ఈ 3 మూవీస్ లో మీకు బెస్ట్ ఏది అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా వీడియో ఇప్పుడు వరకు చూసారు కాబట్టి కంటెంట్ నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. కంటెంట్ ఒకసారి చెక్ చేయండి, వర్త్ అనిపిస్తే ఫాలో కొట్టి అందరూ కూడా చిన్న సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.